ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, మరలా నేనొక ఆశ్చర్య కార్యమును జరిగింతును అని. నీ పరిస్థితి దేవుడు తెలిసి ఉన్నవాడు గనక, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు గనక ఆయన నీతో చెప్తున్న మాట ఇది. చాలామంది దేవుడు అద్భుతాలు చేస్తారా, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తారా అని అనుమానంతో ప్రార్థిస్తూ ఉంటారు. అనుమానంతో నువ్వు ఎన్నటికీ కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేవు. ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒక పేరేంటండి? ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు అంటాం. ఈరోజు దేవుడే అంటూ ఉన్నారు, నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను. దేవుడు ఎప్పుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడో తెలుసా? నీ ప్రయత్నం అంతా అయిపోయి, అయ్యా ఇంకా నా వల్ల కావట్లేదయ్యా, నీవు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి తండ్రి, నీవు మాత్రమే చేయగలవు ప్రభు అనే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నీ చేయి దాటిపోయిన దాన్ని దేవుడు ఆయన చేతిని దాటనివ్వడు. ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతాన్ని నీ పట్ల చేస్తారాయన. నమ్మకం కలిగి మనం ఎదురు చూడాలి. చాలామందిలో విశ్వాసం సడలిపోతూ ఉంటుంది. ఒకరోజు చేస్తారు, 2 రోజులు ప్రార్థన చేస్తారు, 3వ రోజు కూడా నేను ఇంతలా ప్రార్థన చేశాను, అద్భుతం జరగలేదేంటని దేవుని మీదే అనుమానపడుతూ ఉంటారు. ఈరోజు నువ్వు అలా అనుమాన పడకూడదు. ఆయన మాట ఇచ్చారంటే నెరవేర్చే దేవుడు. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ దేవుడిచ్చిన మాట గతించిపోదండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి నమ్మకంగా దేవుని కొరకుంటారో, వారి జీవితాన్ని ప్రభు కొరకు నమ్మకంగా కట్టుకుంటూ ఉంటారో, వారి జీవితంలో ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఖచ్చితంగా నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను. ఆయన అంటున్నారు, బహు ఆశ్చర్యముగా జరిగిస్తానని. హల్లెలూయా. బహు ఆశ్చర్యంగా జరిగిస్తారట. అసలు నా జీవితంలో ఇది జరుగుతుందని నేను అనుకోలేదు, నేను మరలా పొందుకుంటానని అనుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేశారు అని అతి త్వరలోనే నువ్వు సాక్ష్యాన్ని చెప్పబోతూ ఉన్నావు. ఆమెన్. ఈ విషయము ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి హృదయానికి మాట తాకుతుందండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు వారితో ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయనే అంటున్నారు, నేను ఖచ్చితంగా ఒక కార్యం చేస్తాను, అది బహు ఆశ్చర్యకరంగా జరిగిస్తాను, ఎందుకంటే వారు నా బిడ్డలు, నేను వారి తండ్రిని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. భక్తుల జీవితాలు మీరు చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శోధనలు వచ్చినాయి. అబ్రహాము గారు వారి జీవితంలో చూస్తే తన భార్యను తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుడు అద్భుతంగా దాన్ని ఒక మంచి కార్యక్రమంగా మార్చారు. అతనికి జరిగింది కీడు, దేవుడు మేలుగా మార్చారు. మరొక్కసారి అబ్రహాము గారి భార్యను తీసుకెళ్ళిపోయారు, అక్కడ కూడా దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చి మేలుగా మార్చాడు. కీడు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రభువు మీద ఆధారపడతావో ఆ కీడును కూడా, ఆ ఇబ్బందిని కూడా, ఆ సమస్యని కూడా దేవుడు నీ కొరకు మేలుగా చేస్తాడు. ఆమెన్. ఈరోజు నువ్వు అనుకున్న రీతిలోనే నీ జీవితంలో జరగలేదు అని అనుకోకు. నీ సమస్యకి పరిష్కారం నీ దగ్గర 1-2 దారులు మాత్రమే, దేవుని దగ్గర అనేకం ఉంటాయి. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఖచ్చితంగా నేను ఒక అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేస్తాను, అది బహు ఆశ్చర్యకరంగా చేస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు గనక సంతోషంగా వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేయి. తప్పకుండా ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి.